మీరు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారా? అర్జెంట్‌గా పని ఉన్నా ఎండవేడికి బయటికెళ్ళాలంటే భయం కలుగుతున్నదా? కొద్దిసేపు ఎండకు పోయినా వడదెబ్బ తగిలి అల్లాడిపోతున్నారా? అయితే మీరేం బాధపడకుండ్రి. ఏంది అట్లా దీర్ఘంగా నన్నే చూస్తుండ్రు? నేనేమన్నా చిట్కా చెప్తా అనుకుంటుర్రా? అయ్యో! నేను కాదిగో గీ పెద్ద సార్ చెప్తుండు ఇనుండ్రి. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं, पर जैसे आयुर्वेद अब आगे बढ़ रहा है, वैसे ये चीजों को भी हमें नहीं भूलनी चाहिए। जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ, पॉकेट में प्याज डालो, भगवान का नाम, अरे दादा दादा के पॉकेट में भी प्याज देखो, यही तो हुई बात। और ये इसलिए मैं कहता हूँ कि सिंधिया परिवार सदैव जनता और जमीन के साथ जुड़ा हुआ, और वही आपका और हमारा रिश्ता है। आपका प्यार रहे, आपका आशीर्वाद, आपका परधस रहे। आपकी सेवा के लिए ये योद्धा जिंदगी के आखिरी सांस तक तत्पर रहेगा। धन्यवाद। जय हिंद, जय भारत। ఉల్లిగడ్డ జ్ఞానోదయమైందా? ఉల్లిగడ్డ పురాణం అర్థమైందా? ఉల్లిగడ్డ మహత్యం తెలిసిందా? నొప్పికి నొప్పే మొగుడు అన్నట్టు ఉడుకుడుకెండలకు ఉల్లిగడ్డే ఉత్తమైంది. ఉల్లిగడ్డ మిమ్ములను ఉద్ధరించే ఉత్తమమైన ఉపాయం అన్నట్టు చెప్పిన ఇతగాడెవలో గుర్తుపట్టిండ్రా? సెంటర్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు. కమ్యూనికేషన్ల శాఖ కాబట్టి ఉల్లిగడ్డతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పబ్లిక్ కు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎండాకాలం వస్తే తన జేబులో ఉల్లిగడ్డ ఉంటదట, తన కార్లో ఏసీ కూడా ఉండదట. ఉల్లిగడ్డ ఉంటే వడదెబ్బ రాకుండా ఉల్లిగడ్డ తాయెత్తు తిరగ పనిచేస్తుంది అన్నట్టు చెప్పిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ శివపురి ఏరియాలల్లా ఉడుకుడుకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నది. హాగో దాన్ని తట్టుకోవాలంటే తలకాయకు రూమాలు చుట్టుకొని జేబులు ఉల్లిగడ్డ వేసుకొని ఎంతటి ఎండలనైనా పని చేసినా ఏం కాదన్నట్టు చెప్పిండు. అంతేకాదు నాది చంబల్ ఏరియా తోలు కాబట్టి ఎంతటి ఉడుకునైనా ఉత్తగా తట్టుకుంటది అన్నట్టు చెప్పిండు. అయ్యా కేంద్ర మంత్రి సారు, ఉల్లిగడ్డ ఎండవేడిని తట్టుకునే దానికి పని చేస్తుందా, తింటే పని చేస్తుందా, చల్లగా కలుపుకొని తాగితే పని చేస్తుందా అనేది పక్కన పెడితే ఆ ఉల్లిగడ్డను జేబులు వేసుకుంటే యంత్రం తిరిగా పని చేస్తుంది అన్నట్టు ఎప్పుడే మంచిగా లేదని అంటారు పబ్లిక్. ఉత్త ఉల్లిగడ్డ మాటలు చెప్పుడు కాదు, అదే ఉల్లిగడ్డలు జేబులు వేసుకొని ఎర్ర టెండల పని చేసి చూపించుండ్రి. నిజంగా మీకు వడదెబ్బ తలగకుంటే అప్పుడు నమ్మొచ్చు మీరు చెప్పిన ఉల్లిగడ్డ ముచ్చట. ఎందుకు సార్ పబ్లిక్ ఉత్తుత ఉదర ముచ్చట్లు చెప్పి తప్పుదోవ పట్టించుడు? ఎండలు బాగా కొడుతున్నాయి, బయటికి పోకుండ్రి. ఎంతటి తోపుతురమైన వడదెబ్బకు వాంతులు చేసుకోవాల్సి వస్తుందని జాగ్రత్తలు చెప్పాలి గాని గీ ఉల్లిగడ్డ ఉపాయం చెప్పడేం సార్ అని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతురు దేశం పబ్లిక్ గిట. సర్కార్లు అంటే ఇగో గిట్ల పని చేయాలి, ఏలేటోళ్ళు అంటే ఇగో గింత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యమంత్రులు అంటే ఇగో ఇట్లా ముందు చూపు ఉండాలి. అంత మంచిగా పరిపాలన చేస్తున్నది ఎవరు భార్యవి అనే కదా మీరు ఆలోచిస్తున్నది. ఇంకెవరు? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తెలుగు రాష్ట్రాలు ఎంత తెలిగిపోతున్నాయో చూడుండ్రి. చంద్రాల్ సారు, రేవంత్ రెడ్డి సార్ల ఏలుబడ్ల వారెవ్వా. ఇది ముందు చూపు కలిగిన పాలన అంటే, ఇది విజనరీ ఏలుబడి అంటే. అటు గురువు చంద్రాల్ సారు, ఇటు శిష్యులు రేవంత్ రెడ్డి సారు రెండు తెలుగు రాష్ట్రాలను పెట్రోల్ డీజిల్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు. జనం ఆయిల్ కోసం అంతు చూసుకునే కాడికి తీసుకొచ్చిండ్రు. చిరంజీవి సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అయితే హౌస్ఫుల్ బోర్డులు పెట్టినట్టు ఏ బంకు ముంగటికి పోయినా నో స్టాక్ బోర్డుల దర్శనం ఇచ్చేటట్టు తయారు చేసిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. బండిల ట్యాంక్ ఖాళీ అయ్యి నెట్టుకుంటా బంకు పోయిన పరిస్థితి సావు మరణమే అయ్యేటట్టు చేసిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారు అంటే అది మనోలే. కిలోమీటర్ల కొద్ది లైన్లు, గంటల కొద్ది పడిగాపులు కాసేటట్టు చేసినోళ్ళు మన గొప్ప పాలకులు. ఎక్కడన్నా డీజిల్ పెట్రోల్ దొరుకుతున్నదంటే పులిహోర ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డట్టు ఉరికేటట్టు చేసి ఒలింపిక్ రన్నింగ్ పోటీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టుకొచ్చినోళ్ళు మన పాలకులు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే. ఎవరన్నా అడిగినా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ లేదంటున్నారు అనే మాట్లాడుతుర్రంటే ఈ క్రెడిట్ అంతా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రాల్ సార్కే దక్కుతుంది. తొక్కకుంటా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సారుకు దక్కుతుంది.
అయిపోతుంది. 2 ఏండ్లకు ఒక్కసారి జరిగే మేడారం జాతరను 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న పెట్రోల్ బంకులకు తీసుకొచ్చిండ్రంటే వీళ్ళతోనే సాధ్యమైతది. రాష్ట్రానికి సరిపోను పెట్రోల్ డీజిల్ ఉన్నదా లేదా, జనానికి ఇంధనం దొరకకుంటే ఎట్లా అని ఆలోచన చేయకుంటుండే ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారా అంటే అది మన 2 తెలుగు రాష్ట్రాలే కావచ్చు. మొద్దు నిద్రపోతున్నారో లేకుంటే అన్ని తెలిసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నారో తెలియదు గాని పబ్లిక్ పెట్రోల్ డీజిల్ కోసం తన్నుక చచ్చేటట్టు చేసిండ్రు. ఓ కాడ ఆయిల్ ఉన్నది, ఇంకో కాడ లేదు అన్నట్టే లేదు పరిస్థితి. మొత్తం ఒక తీరే ఉన్నది. పొడుగుత లైన్లు, పొంటెల కొద్దీ ఎదురు చూసుడు, లైన్లలో నిలబడ్డా పోస్తారో లేదో తెలియదు. మస్తు అంటే మస్తు ఘోరం ఉన్నది పబ్లిక్ పరిస్థితి. అందుకే ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మహానుభావులకు 2 చేతులెత్తి దండం పెడుతున్నారు. బంకులలో పడిగాపులు కాస్తున్న పబ్లిక్ మంచి రోజులు తీసుకొస్తున్నారు సారు అని సంబరపడుతున్నారు. ఏందో ఏమో పోన్రి, ఇక అట్లుంది మన గాశారం.